దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉంది. ఇటీవలి కాలంలో రోజువారీ కేసుల్లో పెరుగుదల రావడంతో పాటు తాజాగా ఒకే రోజు 5గురు కోవిడ్ కారణంగా చనిపోవడం మరోసారి తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. అమెరికాలో వెలుగు చూసిన చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త రకం కోవిడ్ వేరియంట్ మన దేశంలోకి కూడా ప్రవేశించడంతో ఆందోళనలు మరింత ఎక్కువయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. ఈ క్రమంలోనే భారత్లో కూడా రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా దేశంలో కోవిడ్ మహమ్మారి కారణంగా మరో 5గురు బలి కావడం దేశవ్యాప్తంగా భయాందోళనకు దారితీసింది. మరోవైపు ఒక్కరోజే 335 కేసులు నమోదు కావడం, యాక్టివ్ కేసుల సంఖ్య 2000కు చేరుకోవడంతో దేశంలో మరోసారి కోవిడ్ మహమ్మారి పడగ విప్పుతుంది అని చెప్పడానికి నిదర్శనంగా మారింది. దీనికి తోడు చైనాలో కేసుల పెరుగుదలకు కారణమైన JN.1 సబ్ వేరియంట్ కేసు కేరళలో వెలుగు చూడడం తీవ్ర కలకలం రేపుతుంది. దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. ఆదివారం ఒక్కరోజే 335గా కొత్తగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కాటుకు మరో 5గురు దుర్మరణం పాలయ్యారు. అయితే చనిపోయిన వారిలో 4గురు కేరళకు చెందిన వారే కావడం గమనార్హం. మరొకరు ఉత్తరప్రదేశ్ వాసి ఉన్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1701కి చేరింది. అమెరికాలో పుట్టిన JN.1 అనే కొత్త కరోనా వేరియంట్ మన దేశంలో కూడా వెలుగు చూడడం తీవ్ర కలకలం రేపుతుంది. కేరళకు చెందిన 73 మంది మహిళలకు కరోనా సోకగా ఆ నమూనాలను ల్యాబ్కు పంపించి పరీక్షించగా ఆ మహిళలకు JN.1 వేరియంట్ సోకిందని గుర్తించారు. అయితే ఆమె చికిత్స పొందుతూనే మరణించింది. దీంతో JN.1 వేరియంట్ కారణంగా దేశంలో తొలి మరణం సంభవించింది. మరోవైపు ఇప్పటి వరకు దేశంలో 4.50 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 4.46 కోట్ల మంది కోలుకున్నారని, 5,33,316 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 98.81% ఉండగా మరణాల రేటు 1.19% ఉందని పేర్కొన్నాయి. ఇప్పటి వరకు దేశంలో 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లుగా కేంద్రం ప్రకటించింది. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.